ఇలా బాహుబలి మోటార్లు పెట్టి గాయత్రి పంప్ హౌస్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేసుకుంటా మా పక్కనున్న గ్రామాలన్నీ కిలోమీటర్ మన కేకవేటు దూరంలో ఉన్నటువంటి కుమ్లాపూర్ కావచ్చు, అటు సాంబాయిపల్లి కానీ, కాట్నపల్లి కానీ, చొప్పదండి మండలంలో కానీ, రామడుగు మండలంలో కానీ మీ మొఖాలకు ఒక గుంటడు కొత్తగా ఆయకట్టు కట్టిరా. ఇలా ఒక నలుగురికి చిల్లర వేదలకు డబ్బులు పంపించి ఒక న్యూసెన్స్ చేద్దామని చూస్తున్నారు మీరు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, చొప్పదండి నియోజకవర్గంలో మీ 10 సంవత్సరాల కాలంలో ఒక్క ఎకరానికి కొత్తగా ఆయకట్టు వచ్చినా నేను మీడియా సాక్షి చెప్తున్నా, ఇక్కడ ముక్కు నేలకు రాస్తానని నిరూపించండి. ఒక్క గుంట కన్నా మీరు కొత్తగా ఆయకట్టు ఇచ్చిన బిడ్డ చెప్పురికే కేటీఆర్ చెప్తాడా, హరీష్ రావు చెప్తాడా, ఇక్కడ ఉన్న నలుగురు లఫంగాలు చెప్తారా? చెప్పండి. ఒక్క గుంటెడు మీకు నీళ్ళు కొత్తగా ఆయకట్టించినా, ఒక గుంటెడు మీరు నీళ్లు కొత్తగా ఇచ్చినా నేను ఈ కరీంనగర్లో మొత్తం మీడియా ఉంది, ముక్కు నేలకు రాయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఏం ముఖం పెట్టుకొని మాట్లాడతారా మీరు? యూజ్లెస్ ఫెలోస్, తమాషాలు చేస్తుండ్రా? మీరు పడితే మీరు మాట్లాడితే ఊడుకుంటాం అనుకుంటారా ఏంటి? కొండగట్టుకు 2 సార్లు వచ్చిండు గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, 500 కోట్లు ఇస్తానని చెప్పిండు. 5 రూపాయలు ఇచ్చినా నేను ఏ శిక్షకైనా సిద్ధమే. చొప్పదండి నియోజకవర్గంలో ఏ ఒక్క కొత్త తీసుకొచ్చినా చర్చిద్దాం రండి. కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా, హరీష్ రావు వస్తాడా? మీరు 10 ఏళ్ళలో మీరు చేసింది ఏందో చొప్పదండి నియోజకవర్గాన్ని మీరు చెప్పుండ్రి. ఒక ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చిండ్రా, ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు తీసుకొచ్చిండ్రా, ఒక పరిశ్రమ తీసుకొచ్చిరా? మీరు ఏం తీసుకొచ్చి చొప్పదండి నియోజకవర్గానికి? ఆనాడు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న నాడు ఈ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన జేఎన్టీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆనాడు. ఇలా కొండగట్టులో నాచుపల్లిలా ఇలా మేము ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ శాంక్షన్ చేసినాం 200 కోట్లతోటి. రామడుగులో ఏటీసీ శాంక్షన్ చేసినాం, గంగాధర్లో డిగ్రీ కాలేజ్ శాంక్షన్ చేసినాం. రానున్న 3 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గాన్ని ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా ఈ రాష్ట్రంలో నిలబెట్టడానికి నేను కృషి చేస్తా. మీరు చేసింది ఏందో చెప్పుండ్రి. 4 ఓటీల నిర్మాణానికి 2 సార్లు శంకుస్థాపన చేసి కనీసం ఒక తట్టెడి మట్టిపోయలే. నేను ఎమ్మెల్యే అయినాక ఈ ఓటీల నిర్మాణానికి ప్రభుత్వంతో కొట్లాడి ఇలా గ్రావిటీ కెనాల్స్ తవ్విన మీరు కూడా అందరూ వచ్చిన రోజు మీ ముఖాలకు ఒక తట్టెడి బొక్క మట్టి తీసి రోజు బీఆర్ఎస్ వాళ్ళు పిచ్చి పిచ్చి మాట్లాడితే, పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేస్తే నాలుకలు కోస్తామని చెప్తున్నా నేను. ఇలా ఏదో ఘనకార్యం చేసినట్టు అప్పుడోసారి టూరిస్టులు వచ్చినట్టు వస్తున్నారు. ఆ కేటీఆర్ ఇక్కడ డబ్బులు ఒక 4 లఫంగాలకు చిల్లర వేదవులకు డబ్బులు పంచుకుంటే ఇక్కడ న్యూసెన్స్ చేద్దామని చూస్తున్నాడు. నువ్వు పిచ్చి పిచ్చి చేస్తే మీ సిరిసిల్ల సిద్దిపేటలో కూడా మేము అదే విధంగా చేయాల్సి ఉంటుంది.